హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో వీటికి సంబంధించి ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా మేము షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి ప్రశ్నకు మీకు వివరణ ఉంటుంది. పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా 120 days ప్లాన్లో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ని అయితే అందిస్తున్నాం. గ్రూప్ 1కి సంబంధించి ఉంది, గ్రూప్ 2కి సంబంధించి అయితే ఉంది. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి సపరేట్గా మనం 10 గ్రాండ్ టెస్టులు అయితే అప్లోడ్ చేస్తున్నాం. 150 ప్రశ్నలతో ఒక్కొక్క టెస్ట్ అయితే ఉంటుంది. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. దీంతో పాటు మీకు ఫుల్ వీడియో కోర్స్ అనేది ఫ్రీగా వస్తుంది. అండ్ టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీకు ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటు మీకు హ్యాండ్ రైటింగ్ నోట్స్ సోషాలజీకి సంబంధించి 50 రూపీస్కి అందిస్తున్నాం. అండ్ ఇండియన్ జోగ్రఫీకి సంబంధించి కూడా 100 రూపీస్కి అందించడం జరుగుతుంది. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రం వీలు ఉండదు. మీరు మొబైల్లో చూసుకొని నోట్స్ అయితే మేక్ చేసుకోవచ్చు. ఇంకా డైలీ ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ జస్ట్ మినిమం ప్రైస్ 2 రూపీస్ తోటి మీరు దీన్ని తీసుకొని సో ప్రతిరోజు 5 కరెంట్ అఫైర్ ప్రశ్నలకు సంబంధించి ఎగ్జామ్ రాయవచ్చు. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్తో అయితే ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్ చూసే ముందు మనకు ఆర్పీఎఫ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆర్పీఎఫ్లో మనకు కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి మనకు నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో మొదటగా మనం కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి చూద్దాం. తర్వాత ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మనకు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఇక్కడ చూసినట్టయితే వీటికి సంబంధించి మనం ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకు ఇక్కడ 14th ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్ 14th వరకు మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో వీటికి సంబంధించి ఇక్కడ అదర్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. సో టోటల్ ఇక్కడ మనకు కానిస్టేబుల్కి సంబంధించి 4208 వేకెన్సీ అయితే ఉన్నాయి. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఆల్రెడీ మీరు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారు కనుక సో వాళ్ళకు ఈ ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటికి కూడా అప్లై చేసుకోండి. సో లెవెల్ 3 ప్రకారం మీకు శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 21,000 వరకు మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. సో వీటికి సంబంధించి 18 to 28 years ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది 25 years ఉండేది. సో కోవిడ్ వల్ల ఒక 3 years ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి కావచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటాయి. అవి కూడా ఎంత అనేది చూద్దాం. సో ఇది మన కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇది మీరు 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అనేది 10th బేస్డ్ తోటి మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు ఉంటాయని చెప్పేసి అయితే దీనిలో మెన్షన్ చేశారు. సో ఇక్కడ వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా చూడవచ్చు. మీ కమ్యూనిటీ వైజ్ మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ మీరు ఇక్కడ చూసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఉంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఇక్కడ 3 years. ఇట్లా రకరకాల ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు చూసుకోండి. సో దాంతోపాటు ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫీమేల్ మైనార్టీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ వాళ్ళకు 250 రూపీస్ ఉంటుందా. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి ఇక్కడ 500 రూపీస్ అనేటువంటిది ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. అదేవిధంగా వీటికి సంబంధించి కూడా రీఫండ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు జాగ్రత్తగా మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అయితే ఆన్లైన్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. సో దాంతో ఇక్కడ మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ అని ఇచ్చారు. సో ఇది మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా అదేవిధంగా రీఫండ్కి సంబంధించి ఏ విధంగా రీఫండ్ చేస్తామనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మనకు ఈ వేకెన్సీస్ సంబంధించి మనకు జోనల్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ మాత్రం దీనిలో ఇవ్వలేదు. అండ్ అదేవిధంగా వీటికి సంబంధించి ఇక్కడ మనకు రిజర్వేషన్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. మన టెలిగ్రామ్లో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే నేను షేర్ చేస్తాను. ఇక్కడ సిబిటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు 10th బేస్డ్ తోటి వీటికి అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం ఎగ్జామ్ వచ్చేసి 90 minutes ఉంటుంది. 120 questions అయితే ఉంటాయి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్కు 1 mark ఉంటుంది. ఒకవేళ మీరు రాంగ్ చేసినట్లయితే 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ సిబిటీ అనేది కూడా మల్టిపుల్ షిఫ్ట్లో కండక్ట్ చేస్తారు. సో మినిమం ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది ఎగ్జామ్ సంబంధించి. ఇక్కడ మనకు 35 marks వచ్చేసి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకు అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30% ఉంది. అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ అంటే వీటితో పాటుగా మీరు మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్కి అయితే అర్హులవుతారు. ఓన్లీ ఇది ఎలిజిబిలిటీకి సంబంధించి. ఇక సిబిటీకి సంబంధించి ఎగ్జామ్లో మనకు ఆర్థమెటిక్ వచ్చేసి 35 marks ఉంటుంది. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 35 marks సిలబస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. దాంతోపాటుగా జనరల్ అవేర్నెస్ సంబంధించి 50 marks అయితే ఉంటుంది. ఇది
టోటల్గా మనకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, మార్క్స్ వెయిటేజ్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఒకవేళ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లయితే మీకు ఇక్కడ పిఎంటీ టెస్ట్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మీకు పీఈటీకి సంబంధించి ఏమి ఉండాలి, ఇక్కడ 1600 మీటర్స్ అనేటువంటిది ఇక్కడ ఇది మేల్ అదేవిధంగా ఫీమేల్కి సంబంధించి మనకి ఇక్కడ సపరేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మేల్కి సంబంధించి 5 minutes 45 secondsలో 1600 మీరు రన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసి 14 feet అండ్ అదేవిధంగా హై జంప్ వచ్చేసి 4 feet అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్కి సంబంధించి ఇక్కడ 800 meters అయితే ఉంటుంది. 9 feet వచ్చేసి మీరు లాంగ్ జంప్, అదేవిధంగా హై జంప్ వచ్చేసి 3 feet చేయాల్సి అయితే ఉంటుంది. సో వాటితో పాటు ఇక్కడ మనకు ఎవరైనా డిజేబిలిటీస్ ఉంటే వాళ్ళకి కొంత ఇక్కడ ఎగ్జామ్షన్ అయితే ఉంది, మీరు వీటిని అయితే చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదే కాకుండా దీనిలో అదర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ఒకసారి మీరు పూర్తి నోటిఫికేషన్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మన కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్, ఇది వచ్చేసి ఎస్ఐకి సంబంధించి. సో ఎస్ఐకి సంబంధించి మొత్తం మనకు 452 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి మీరు డిగ్రీ అర్హతతోటి వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. 35,400 రూపీస్ అనే శాలరీ అయితే ఉంది. లెవెల్ 6 ప్రకారం మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. 20 years నుంచి 28 years మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. వీటికి కూడా సేమ్ డేట్స్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే దీనికి సంబంధించి నేను ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావచ్చు అండ్ సిలబస్ సంబంధించి అండ్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్తో కూడా మీకు వీడియో కావాలనుకుంటే లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. నేను కంప్లీట్ డీటెయిల్స్తో మరొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ మనం న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ చూసినట్టయితే ఇంటర్తోనే కేంద్ర కొలువు అని చెప్పేసి చూడవచ్చు. ఆల్రెడీ మనం నిన్న దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం. మనకు ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి 3712 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇంటర్మీడియట్ అర్హతతోటి వీటికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావచ్చు, అదేవిధంగా ఎల్డీసీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే దీనిలో ఉన్నాయి. చాలా మంచి నోటిఫికేషన్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి ఎస్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి చూసి నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఎన్సీఈటీతో 4 ఏళ్ల బీఈడీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. జూన్ 12న పరీక్ష నిర్వహణ, 30 వరకు దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఎన్సీఈటీతో 4 ఏళ్ల బీఈడీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే బీఈడీ చదువుకునేటువంటి విద్యార్థులకు శుభవార్త అని చెప్పేసి ఇచ్చారు. ఇంటర్ పూర్తి కాగానే డిగ్రీతో పాటు నేరుగా బీఈడీలో చేరవచ్చు. అంతేకాదు 2 ఏళ్ల బీఈడీ కోర్సుకు బదులుగా ఏడాదితోనే ఈ కోర్స్ అనేది పూర్తి చేయవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇందుకు అవకాశం కల్పిస్తున్నదే 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ కోర్సును మనకు రాష్ట్రంలో 3 విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారంట. సో ఇక్కడ వాటికి సంబంధించిన ప్రవేశాలు దేశవ్యాప్తంగా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి ఇక్కడ డేట్స్ కనుక మనం చూసినట్టయితే ఏప్రిల్ 30 నుంచి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వాటికి సంబంధించి లాస్ట్ తేదీ వచ్చేసి ఏప్రిల్ 30 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వీటికి సంబంధించి దరఖాస్తుల సవరణ వచ్చేసి మే 2 నుంచి వెళ్ళి 4th వరకు ఉంటుందంట. దీనికి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మే 2వ వారంలో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అడ్మిట్ కార్డులు వచ్చేసి పరీక్షకు 3 రోజుల ముందు ఉంటాయంట. జూన్ 12న వీటికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. మన స్టేట్లో మొత్తం 250 సీట్లు ఉన్నాయంట 3 కాలేజీల్లో. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీతో పాటుగా ఇక్కడ బీఈడీ చేసేటువంటి అవకాశం, చాలా మంచి అవకాశం. ఇంట్రెస్ట్ ఉంటే వాటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకు సొసైటీకి సంబంధించి కుటుంబ వ్యవస్థ అనేటువంటి దానిపైన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. చాలా మంచి ఆర్టికల్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా తెలుగు టీఆర్టీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ నమస్తే తెలంగాణలో కూడా అండ్ సాక్షిలో కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే వస్తున్నాయి. ప్రతిరోజు వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ మధ్య మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ చాలా తక్కువ వస్తున్నాయి, కాకపోతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటున్నాయి కనుక సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎండ్ వరకు వీడియోని చూడండి. అండ్ రాబోయేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి మనకి ఇప్పుడు వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కనుక వీడియోని స్కిప్ చేయకండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 2 కలిపి అయితే ప్రతిరోజు అందిస్తున్నాం. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డ ఇరాన్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో 170 డ్రోన్లు 150కి పైగా క్షిపణులతో దాడులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అమెరికా బ్రిటన్ల అండతో తిప్పికొట్టినటువంటి టెల్ అవీవ్ ఆపరేషన్ ముగిసిందన్న టెహ్రాన్ అని చెప్పేసి చూడవచ్చు. సో మనం పశ్చిమాసియాలో మరొక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. నిన్న మనకు ఇరాన్ ఇజ్రాయెల్పై అయితే దాడి చేసింది. సో ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుంచుకోండి, ఎందుకంటే పశ్చిమాసియా దేశాలకు సంబంధించి మనం ఆల్రెడీ ఇజ్రాయెల్ తోటి ఇప్పుడు అక్కడ హమాస్ దాడులు కావచ్చు, చాలా రకాల చూస్తున్నాం హౌతీ దాడులకు సంబంధించి. వీటిపైన మనకు గ్రూప్ 1లో కావచ్చు గ్రూప్ 2లో 100% ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ఏదైతే పశ్చిమాసియా దేశాలు అండ్ అదేవిధంగా ఇజ్రాయెల్ ఆనుకున్నటువంటి దేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ విషయం ఇరాన్ అన్నంత పని చేసింది. ఇజ్రాయెల్పై డ్రోన్లు క్షిపణులతో శనివారం రాత్రి విరుచుకుపడింది. తద్వారా ఇప్పటికే హమాస్పై దాడులతో అట్టడుగుతున్నటువంటి పశ్చిమాసియాలో మరింత
అగ్గిరాజేసిందంటే ఇక్కడ చూడవచ్చు. తాజా దాడుల్లో ఇజ్రాయెల్కు పెద్దగా నష్టమేమీ సంభవించలేదు. సో ఇరాన్ ప్రయోగించినటువంటి వాటిలో 99% డ్రోన్లు, క్షిపణులను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ల సహాయంతో ఆ దేశం సమర్థవంతంగా నేలకూల్చిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. తాజా పరిణామాలతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నటువంటి ఇజ్రాయెల్ ఎదురుదాడులకు దిగితే ప్రాంతీయంగా పరిస్థితులు చేదాటిపోయేటువంటి ముప్పు ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీన్ని వీళ్ళు ఇరాన్ వాళ్ళు ఈ దాడికి ఏమని పేరు పెట్టారంటే ఇక్కడ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని చెప్పేసి ఇక్కడ పేరు పెట్టడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేటువంటి దాని ద్వారా సో వీళ్ళు నిన్న ఈ డ్రోన్లతోటి ఇజ్రాయెల్ పైన దాడి చేయడం జరిగిందనమాట. సో దీంతో పాటుగా మనకి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి హమాస్ యుద్ధం కావచ్చు, అండ్ అదేవిధంగా అక్కడ మనకు రష్యా, ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యుద్ధం కూడా జరుగుతుంది. సో వీటిపైన మనకు ఎగ్జామినర్ ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చదవండి. కానీ నెక్స్ట్ చూసినట్లయితే వరల్డ్ స్మార్ట్ సిటీ జాబితాలో హైదరాబాద్కు స్థానం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ రోజు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత మన రాజధాని 4th ప్లేస్లో అయితే ఉంది. గత ఏడాదితో పోలిస్తే 5 స్థానాలు ఎగబాకి 111వ స్థానానికి మన హైదరాబాద్ చేరినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూసినట్టు మనకు వరల్డ్ స్మార్ట్ సిటీస్ జాబితాలో తెలంగాణ రాష్ట్ర రాజధాని అనేటువంటి హైదరాబాద్కు స్థానం దక్కింది. దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత స్థానంలో మనకు హైదరాబాద్ అంటే దేశం పరంగా చూసుకుంటే 4th ప్లేస్లో ఉందన్నమాట. ఓవరాల్గా ప్రపంచ ర్యాంకింగ్ చూసుకుంటే 111వ స్థానంలో హైదరాబాద్ ఉంది, ఇది గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ మనకు ఈ సర్వేలో భారత్ నుంచి 4 స్మార్ట్ సిటీస్లో అయితే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దానిలో మనకు దేశ రాజధాని ఢిల్లీ మహానగరం 1st ప్లేస్లో ఉందన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఢిల్లీ 106వ స్థానంలో ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 1st ప్లేస్. దాని తర్వాత మనకు ముంబై అనేటువంటిది మన ఇండియా వైడ్గా చూసుకుంటే 2nd ప్లేస్లో ఉంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 107వ స్థానంలో ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన హైదరాబాద్ వచ్చేసి 111వ స్థానం. ఇక్కడ చూసుకుంటే 4వ స్థానంలో హైదరాబాద్ ఉన్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. 3rd ప్లేస్లో మనకు బెంగళూరు ఉంది. వీటిని వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి కూడా అడగవచ్చు. అయితే దీన్ని మనకు రిలీజ్ చేసినటువంటి సంస్థను కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సింగపూర్కు చెందినటువంటి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ సహకారంతో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వీళ్ళు కలిపి స్మార్ట్ సిటీస్ జాబితాను అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే 1st ప్లేస్లో ఉందో ఇప్పుడు కూడా అదే మనకు జూరిచ్, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జూరిచ్ అనేటువంటిది అగ్రస్థానంలో నిలిచింది. ఇది గత ఒక 4-5 ఇయర్స్ నుంచి కూడా ఇదే స్థానంలో ఉందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. సో యూరోప్లో చాలా దేశాలు మనకు ఈ స్మార్ట్ సిటీస్ జాబితాలో ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకు దీనిలో అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ 1st ప్లేస్లో ఉంది మన భారతదేశం, అదేవిధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ఏ పొజిషన్లో ఉందో అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు జూరిచ్ అనేది 2019 నుంచి 1st ప్లేస్లోనే కొనసాగుతుందంట. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ప్రపంచ వృద్ధ కవలలు మృతి అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద కవలలు లోరీ, అదేవిధంగా జార్జ్ షాపెల్ మరణించినట్లు ఇక్కడ జరగవచ్చు. వీరి వయసు 62 ఏళ్ళు. సో ఈ కవలలు ఏప్రిల్ 7న పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో హాస్పిటల్లో కనుమూసినట్టు మనకు ఈ లైబన్ స్పెర్గర్ ఫ్యూనరల్ హోమ్స్ ఆన్లైన్లో ప్రకటించిందంట. సో వీళ్ళు ప్రపంచంలోనే వృద్ధ కవలలు అంటే వీళ్ళ యొక్క హెడ్స్ అనేటువంటి జాయింట్ అయి ఉంటాయన్నమాట. సో వాళ్ళు రీసెంట్గా చనిపోతూ వార్తల్లో ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే 30% మెదడు కలిసి ఉన్నప్పటికీ ఇద్దరు వేర్వేరు వృత్తులు అండ్ అదేవిధంగా అభిరుచులను కలిగి ఉన్నారు. 2007లో జార్జ్ తనను తాను ట్రాన్స్జెండర్గా ప్రకటించిన తర్వాత వారు ప్రపంచంలోనే మొట్టమొదటి స్వలింగ సంయోగ కవలుగా కూడా గుర్తింపబడ్డారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు ఆల్రెడీ గిన్నిస్ బుక్ రికార్డులో కూడా ఉన్నారు. సో చనిపోతూ వార్తల్లో నిలిచారు కనుక వాళ్ళ పేర్లను మీరు ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ఛాంపియన్ సిట్సిపాస్ అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నీ మోంటే కార్లో మాస్టర్స్ 2024 ఛాంపియన్గా మనకు ఇక సిట్సిపాస్ నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఆదివారం జరిగినటువంటి పురుషుల సింగిల్స్ ఫైనల్లో 12వ సీడ్ గ్రీక్ వీరుడు సిట్సిపాస్ అయితే ఇక్కడ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఇతను గ్రీక్కి సంబంధించిన ప్లేయర్. సో ఈ టైటిల్ నేమ్ గుర్తుంచుకొని అతను ఏ దేశానికి సంబంధించిన ప్లేయర్ అనేది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు స్వదేశీ ట్యాంక్ విధ్వంసక ఆయుధ వ్యవస్థ విజయవంతంగా పరీక్షించినటువంటి సైన్యం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి మ్యాన్ పోర్టబిలిటీ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఆయుధ వ్యవస్థ భారత అమ్ముల పొదలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. సో రక్షణ పరిశోధన అదేవిధంగా అభివృద్ధి సంస్థ DRDO రూపొందించినటువంటి తేలికపాటి ట్యాంక్ విధ్వంసక ఆయుధ వ్యవస్థ సైన్యంతో మనకు నిన్న ప్రోగ్రాంలో వీటికి సంబంధించి పరీక్షలు విజయవంతంగా చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. భిన్న పరిస్థితుల్లో నిర్వహించినటువంటి పరీక్షలు క్షిపణి వార్ హెడ్ విశేష పనితీరును కనబరిచాయని చెప్పేసి రక్షణ శాఖ ఒక ప్రకటనలో మనకు వెలువరించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ప్రోగ్రాం సంబంధించి మనకి ఎక్కువ వార్తలు ఉంటుంది కనుక ఇక్కడ జరిగినటువంటి అంశాలను కూడా ఒక దగ్గర మీరు రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక దేశ ఆర్థిక వ్యవస్థలోనూ అంబేద్కర్ పాత్ర కీలకమంటూ చూడవచ్చు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
అలోక్ ఆరాధ్య అంటే ఇక్కడ చదవచ్చు. సో నిన్న మనకు అంబేద్కర్ జయంతి సందర్భంగా మనకు హైకోర్టులో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. సో దానిలో భాగంగా మనకు ఒక బుక్ అయితే రిలీజ్ చేశారు. ఇది గుర్తుంచుకోండి, సామాజిక బౌద్ధ దమ్మ అనేటువంటి పుస్తకాన్ని నిన్న మనం లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని సుమేధ బోధి అనేటువంటి వ్యక్తి రచించారు. సో ఈ రచించినటువంటి ఈ బుక్ నిన్న మనకు ఈ ప్రోగ్రాంలో వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది. పుస్తకం పేరు వచ్చేసి సామాజిక బౌద్ధ దమ్మ అనేటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేశారు. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ బుక్. మనకు వార్తల్లో ఉన్నటువంటి బుక్స్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మనం వీటిని చూడడం జరిగింది. ఒకసారి రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి భారత తొలి పర్యాటకుడిగా మనకు గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందినటువంటి బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించినటువంటి న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో ఆయన కొద్ది వారాల్లో రోదసీలోకి వెళ్ళున్నారు. సో భారత్కు చెందినటువంటి రాకేష్ శర్మ మనకు 1984లో అంతరిక్షయానం చేశారు. ఆ తర్వాత మనకు కల్పన చావ్లా కావచ్చు, సునీత విలియమ్స్, రాజాచారి అండ్ శిరీష బండ్లా కూడా ఈ రోదసి యాత్రలు చేస్తారు. అయితే వీరంతా ఏంటంటే భారత పాస్పోర్ట్ వాళ్ళకి లేదు. సో భారత పాస్పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులు వీరిద్దరే. సో ఒకరు వచ్చేసి రాకేష్ శర్మ, తర్వాత ఇతను. సో ఇతను ఇప్పుడు టూరిస్ట్గా వెళ్తున్నాడు. సో ఇతను అప్పుడు మనకు ఆస్ట్రోనామిగా ఇతను వెళ్ళడం జరిగిందనమాట. సో ఇతను వచ్చేసి ఇప్పుడు టూరిస్ట్గా వెళ్తున్నాడు కనుక సో ఇది రికార్డ్ అనమాట, గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అది. ఇక మనకు రీసెంట్గా సామాజిక కార్యకర్త చిప్కో సర్వోదయ ఉద్యమాల నేత అయినటువంటి మురాలీలాల్ చనిపోతూ మనకు వార్తలు తెలిసారు. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ప్రీవియస్లో కూడా చూసాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.